ప్రస్తుతానికి విజయవాడకి వరదలు పొంగిపోతున్నాయి. కృష్ణమ్మ తల్లికి శాంతించాలి అంటూ విజయవాడ ప్రజలందరూ కూడా కృష్ణానదిలో పసుపు కుంకుమలు వేసి గంగమ్మ తల్లి శాంతించాలి అంటూ పూజలు చేస్తున్నారు. కృష్ణానది ఉధృత మరింత పెరిగి ఆ నీరు దుర్గమ్మ తల్లి ముక్కుపుటకను తాకితే జలప్రళయం వచ్చి కలియుగం అంతమవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దుర్గమ్మ తల్లి ముక్కుపుటకకి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి? గంగమ్మ తల్లి దుర్గమ్మ యొక్క ముక్కుపుటకను తాకితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంగమ్మ తల్లి శాంతించాలి అంటూ ఒక చిన్న కామెంట్ చేయండి. మొట్టమొదట దుర్గమ్మ తల్లి వెలిసిన ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవితో ఒక కొండలాగా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడి కోసం విష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఇలా తపస్సు చేస్తూ ఉండగా కొన్ని రోజులకు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణుమూర్తి రావి చెట్టు కింద ఇద్దరు కూడా బ్రహ్మదేవుడికి దర్శనం ఇస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రెండు చెట్లు రెండు నదులుగా మారి ప్రవహిస్తూ ఉంటాయి. అలా వేగంగా ప్రవహిస్తున్న సమయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ అడ్డుగా వస్తుంది. అప్పుడు ఆ గంగా ప్రవాహం దుర్గమ్మ ముక్కుపుటకను తాకపోతుంది. అప్పుడు దుర్గమ్మ తల్లి జలప్రళయం వస్తుంది, అప్పుడే నువ్వు నా ముక్కుపుటకను తాకాలి అని చెప్తుంది. అప్పుడు దుర్గమ్మ తల్లి నా ఇంద్రకీలాద్రికి చిన్న రంధ్రం పెట్టుకొని అందులో నుంచి ప్రవహించు అని చెప్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఆ కొండ 3 భాగాలుగా విడిపోతుంది. అందులోనే ఒకటి ఇంద్రకీలాద్రి కొండ, మరొకటి మంగళగిరి కొండ, ఇంకొకటి యనమల కొండ. ఇలా ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం ముగిసే వరకు గంగమ్మ తల్లి ఇంద్రకీలాద్రి ముక్కుపుటకను తాకదు. మొదటిసారి అమ్మవారి వెలిసినప్పుడు ఉగ్ర రూపంతో ఉండేవారు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారు విజయవాడ గ్రామం అంతా కూడా సంచరిస్తూ ఉండేవారు. ఇప్పటికీ విజయవాడలో అమ్మవారు రాత్రి సమయంలో సంచరిస్తూ ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అప్పట్లో విజయవాడ గ్రామాన్ని మాధవరావు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. అప్పట్లో అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు కాబట్టి అందరూ అమ్మవారిని చూడడానికి భయపడుతూ ఉండేవారు. కానీ మాధవరావు మాత్రం అమ్మవారు అంటే భయం లేకుండా పరమ భక్తితో ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ రోజు రాజుగారికి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా కానీ సంతానం కలగరు. ఎప్పుడూ కూడా తనకు సంతానం కలగాలని చెప్పి దుర్గమ్మ తల్లిని పరమభక్తితో ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు మాధవరావు భార్య గర్భవతి అవుతుంది. అలా 9 మాసాలు గడిచిన తర్వాత మాధవరావు భార్య పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం వల్ల పుట్టాడు కాబట్టి తన బిడ్డ దుర్గమ్మ తల్లికి మాధవరావు ఒక గుడిని కట్టిస్తాడు. మాధవరావు తన కుమారుడు సకల విద్యలు కూడా నేర్పిస్తాడు. ఒకరోజు మాధవరావు కుమారుడు గుర్రం మీద స్వారీ చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంద్రకీలాద్రి కొండపై వెళ్తాడు. సాయంత్రం సమయం 6 గంటలు దాటుతుంది అని చెప్పి అందరూ కూడా వేగంగా తమ ఇళ్లకు వెళ్తూ ఉంటారు. అదే సమయంలో రాజుగారి కుమారుడు కూడా గుర్రం మీద వేగంగా ఇంటికి వెళుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక చిన్న బాలుడు ఆ గుర్రం కింద పడి చనిపోతాడు. అప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఆ తల్లి రాజుగారి దగ్గరకు వెళ్తుంది. రాజుగారికి ఈ విషయం ఏమీ తెలియదు. మంత్రి గారిని పిలిచి దీనికి తగిన శిక్ష ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మంత్రి గారు దీనికి సరైన శిక్ష ఉరిశిక్ష అని చెప్తాడు. అప్పుడు రాజుగారు కుమారుడిని తీసుకొని వస్తారు. రాజుగారు ఎంతో బాధపడి తన కొడుకు అయినా సరే తప్పు చేసినందుకు శిక్ష విధించమని చెప్తాడు. ఆ బాలుడు ఎక్కడైతే చనిపోతాడో అక్కడే తనకి ఉరిశిక్ష విధించమని చెప్తాడు. తనకు శిక్ష విధించడానికి తీసుకువెళ్ళిన సమయంలో దుర్గాదేవి ఆకాశం నుంచి కాసుల వర్షం కురిపిస్తుంది. అప్పుడు ఆ కాసులు ఆ చిన్న కుమారుడి మీద పడడం వల్ల ఆ కుమారుడు పునరుజ్జీవం పొందుతాడు. అప్పుడు రాజుగారి కుమారుడు శిక్ష నుంచి బయటపడి తన ఇంటికి వెళ్ళిపోతాడు.
అప్పుడు రాజుగారు దుర్గాదేవి మహిమ వల్ల సంతోషిస్తాడు. అప్పటి నుంచి దుర్గాదేవిని కనకదుర్గాదేవి అని పిలుస్తారు. అమ్మవారు ఎన్ని రోజులైనా సరే ఉగ్ర రూపంతోనే ఉంటూ శాంతించట్లేదు అని చెప్పి అప్పట్లో శంకరాచార్యుల వారు అక్కడికి వచ్చి అమ్మవారు శాంతించాలి అని చెప్పి శ్రీచక్రం ప్రతిష్ఠించి ఎన్నో పూజలు చేశారు. అప్పటి నుంచి అమ్మవారు శాంతించి కనకదుర్గాదేవిగా ఇప్పటికే భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా విజయవాడలో అమ్మవారు రాత్రి సమయంలో సంచరిస్తూ ఉంటారని అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు అర్ధరాత్రి సమయంలో కొండ దగ్గరలో ఉన్నవారు గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అప్పట్లో ఒక నిరుపేద అయినటువంటి ఒక వ్యక్తి రాత్రి సమయంలో రిక్షా తొక్కుకుంటూ రోజంతా కష్టపడుతూ ఉంటాడు. అలా ఒక రోజంతా కూడా ఎవ్వరూ రిక్షా ఎక్కరు. అలా ఎదురు చూసి అయ్యో ఈరోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని ఒక చోట ఆగుతాడు. ఇక్కడైనా ఎవరైనా రిక్షా ఎక్కితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పట్లో ఒక ఆమె 2 ముత్తైదువులా ఉండి అతని దగ్గరకు వచ్చి నాయన ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తారా అని అడుగుతుంది. సరే అమ్మా వస్తాను అని చెప్పి ఎక్కువ అంటాడు. అప్పటికి సమయం అర్ధరాత్రి అవుతుంది. చుట్టూ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అర్ధరాత్రి అయింది, నీకు భయం లేదా అని ఆమె అడుగుతుంది. నాకు ఆ భయం ఎందుకమ్మా, ఏమన్నా అయితే నా దుర్గమ్మ తల్లి ఉందిగా, నాకెందుకు భయం అని చెప్పి అంటాడు. అలా కొంత సమయం అయ్యేసరికి ఇంద్రకీలాద్రి కొండ వస్తుంది. అమ్మ మీరు దిగే ఇంద్రకీలాద్రి కొండ వచ్చేసింది, ఇంకా దిగండమ్మా అని చెప్పి వెనక్కి తిరిగి చూసి ఎవ్వరూ కూడా ఉండరు. అప్పుడు రిక్షా వెనుక వ్యక్తిని ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అమ్మ మీరు నా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆమె నీ తలపాకాలో పెట్టాను చూసుకో అని చెప్తుంది. అప్పుడు నిజంగానే అందులో కొన్ని రూపాయి నాణాలు, ఒక బంగారు గాజు ఉంటాయి. అవి చూసుకొని అటువైపు చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. అతనికి కొంత సమయం ఏమీ అర్థం కాదు. మొదట్లో భయపడతాడు. తర్వాత కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత నా రిక్షా ఎక్కింది ఎవరో కాదు, ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి అని అర్థం చేసుకుంటాడు. అమ్మవారికి ధనికుడు పేదవాడు అనే భేదభావం ఉండదు. అమ్మ అని భక్తితో మనసారా స్మరించిన వారికి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో తోడుంటారు. దయచేసి ప్రతి ఒక్క మగవారు కూడా ఎదురు ఆడవారిలో మాతృత్వాన్ని చూడండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం శ్రీ కనకదుర్గాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.